ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి. నా పేరు సాయి కృష్ణ ఆజాద్, అడ్వకేట్. సో, ఈరోజు మనం చాలా చక్కటి టాపిక్‌తో ముందుకొచ్చాము. ఏంటంటే అసలు డైవర్స్ అంటే ఏంటి? చాలామందికి డైవర్స్‌లో రకాలు ఎలా ఉంటాయి? అలాగే డైవర్స్ ఏ సందర్భంలో మనం తీసుకోవాల్సొస్తుంది? అలాగే డైవర్స్‌లో అతి ముఖ్యమైన గ్రౌండ్స్. జనరల్‌గా ఏమవుతుందంటే డైవర్స్ అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో 4, 5 రకాలుంటాయి. అందులో ముఖ్యమైనది అసలు డైవర్స్ గురించి సంబంధించిన గ్రౌండ్స్ గానీ, అలాగే డైవర్స్‌లో రకాలు గానీ, ఏ సందర్భంలో డైవర్స్ కొన్ని సందర్భాల్లో డైవర్స్ రాని సందర్భాలు చాలా ఉంటాయి. అలాగే వచ్చే సందర్భాలే ఉంటాయి. సో, చాలామందికేంటంటే మా దగ్గరికొచ్చే క్లయింట్లు చాలామంది ఏమంటారంటే డైవర్స్ తొందరగా వచ్చేయాలంటారు. సో, తొందరగా రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, ఈ టైం మీట. సో, ఈ టాపిక్‌లో మనం ముందుకు వెళ్ళే సందర్భంలో ముందుగా అసలు డైవర్సు దాని గురించి క్లారిటీగా చెప్తాను. అసలు డైవర్స్ అంటే ఏంటి అంటే భార్య, భర్తలు ఇద్దరు వద్దు అనుకున్న సందర్భంలో లీగల్‌గా విడిపోవటాన్ని మనం డైవర్స్ లేదా విడాకులు అంటాం. అయితే జనరల్‌గా మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఒక ఇద్దరు వ్యక్తులు అంటే ఒక అమ్మాయి వయసు 19 ఇయర్స్ ఉండాలి. అబ్బాయి వయసు 22 ఉండాలి. అంటే 21 నుండి 22 రావాలి. వీళ్ళిద్దరూ ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకుంటారో దానికి ఎలాంటి పరిమితులనేవి ఏమి ఉండవు. సో, దానికి ఎలాంటి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ అలా అలా కాకుండా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోవాలనుకుంటే మాత్రం చాలా రూల్స్ ఉన్నాయి మన భారతదేశంలో. ఎందుకు అంటే మనది కుటుంబ వ్యవస్థ. సో, ఈ కుటుంబ వ్యవస్థని తొందరగా చిన్నాభిన్నం చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ యాక్ట్‌ని రూపొందించారు. అందుకే డైవర్సు కొన్ని సంవత్సరాలు టైం పట్టే అవకాశం ఉంటుంది. సో, ఇందులో ఏంటంటే 1955 చట్టంలో క్రిస్టల్ క్లియర్‌గా చెప్పడం జరిగింది. దాదాపు 70 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన హిందూ మ్యారేజ్ యాక్ట్‌లో కొన్ని గ్రౌండ్స్ అనేవి చెప్పడం జరిగింది. సో, ఆ గ్రౌండ్స్‌లో అనేక రకాల జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో, అతి ముఖ్యమైన గ్రౌండ్‌లేంటంటే ఒక భార్య గాని, భర్త గాని వ్యభిచారం చేయటం. ఈ సందర్భంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే వ్యభిచారం అనేది నాట్ ఎ క్రైమ్. సో, అంటే భార్య గాని, భర్త గాని వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్న సందర్భంలో అతను గాని, ఆమెను గాని ఎవరైనా సరే ఎలాంటి కేసులు పెట్టే అవకాశాలు లేవు ఇప్పుడు. కొట్టివేయడం జరిగింది. కాకపోతే అది బేస్ చేసుకొని మీ దగ్గర సరైన ఎవిడెన్సు, సరైన సాక్ష్యాధారాలు సరైనవి గనక ఉన్నట్లయితే దాన్ని బేస్ చేసుకొని మీరు వ్యభిచారం కింద మీరు డైవర్స్ పొందే అవకాశం ఉంటుంది. సో, దాని ద్వారా ఎలాంటి లాభం ఏంటంటే వ్యభిచారం ఒక మహిళ గాని, పురుషుడు గాని ఎవరైనా సరే అడల్టరీ కింద అయితే డైవర్స్ మీకు త్వరగా వచ్చే అవకాశం ఉంది. సరైన సాక్ష్యాధారాలు ఉన్నట్లయితే. రెండోదేంటంటే జనరల్‌గా డిజార్షన్ గ్రౌండ్. ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాం. భార్య భర్తను వదిలేసి ఎళ్ళిపోతా ఉంటారు. చాలామంది భార్య భర్తకి చెప్పకుండా పుట్టింటికెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలుగా రాని సందర్భాలు మేము చూసాం. ఒకానొక సందర్భాల్లో ఏంటంటే 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు కూడా రాకుండా ఉన్నారు. అంటే భార్య భర్తను వదిలేసి వెళ్ళిపోయిన సందర్భంలో మనం ఏం చేయాలి? అలాంటి సందర్భంలో ఏంటంటే లీగల్ నోటీస్ పంపిస్తూ ఆర్‌సీఆర్ అనేది ఫైల్ చేసుకోవాలి. అప్పుడు ఆర్‌సీఆర్ ఫైల్ చేసుకున్న తర్వాత 2 ఇయర్స్ అప్పటిదాకా వెయిట్ చేసి డిజార్షన్ గ్రౌండ్ కింద చక్కగా మీరు ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే అన్‌క్యూరబుల్ డిసీజెస్ అంటారు. అన్‌క్యూరబుల్ డిసీజెస్ ఏంటంటే మనం చూస్తాం ఈ మధ్య కాలంలో చాలా ఉన్నాయి. అవేంటంటే హెచ్ఐవి గాని, తర్వాత బొల్లి గాని, కొన్ని ఉన్మాదానికి సంబంధించి కొన్ని కొన్ని ఏవైతే అన్‌క్యూరబుల్ డిసీజెస్ ఉంటాయి. ఇదే కాకుండా క్రూరత్వం అంటాం. సో, ఇది చాలా ముఖ్యమైనది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే క్రూరత్వం గురించి అనేక రకాల జడ్జిమెంట్‌లు ఉన్నాయి. నెక్స్టు నేను కంటిన్యూషన్‌లో మళ్ళీ క్రూరత్వం దగ్గరికొస్తాను. క్రుయాలిటీ దగ్గరికొస్తాను. సో, అలాగే కుష్టు వ్యాధి. సరే భార్యకి గాని, భర్తకి గాని ఎవరికైనా సరే లెప్రసీ గనక కుష్టు వ్యాధి గనక ఉన్నట్లయితే సో, ఆ డైవర్స్ పొందే అవకాశం ఉంది. అలాగే వెనీరల్ డిసీజెస్ అంటే ముఖ్యంగా హెచ్ఐవి గాని, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో భార్య కానీ, భర్త గాని ఉన్నట్లయితే దాన్ని బేస్ చేసుకొని డైవర్స్ పొందే అవకాశం ఉంది. అలాగే 7 ఇయర్స్ కనిపించకపోవటం. భార్య గాని, భర్త గాని 7 ఇయర్స్ గనక కనిపించకపోతే ఆళ్ళు చనిపోయినట్టుగానే భావించాలి. రీసెంట్‌గా జడ్జిమెంట్ గూడా ఉంది. సో, నెక్స్ట్ టాపిక్‌లో అది నేను చెప్తాను. ఇప్పుడు జనరల్ టాపిక్స్ మాట్లాడతాను. సో, 7 ఇయర్స్ గనక కనిపించకపోతే ఖచ్చితంగా మీరు డైవర్స్‌కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే రినౌన్స్ ద వరల్డ్ అంటే భార్య గాని, భర్త గాని సన్యాసం గనక స్వీకరించినట్లయితే. సన్యాసం స్వీకరించే సందర్భంలో వాళ్ళు ఆళ్ళు ఇక ఈ యొక్క సాంసారిక బంధాల్ని తెంచుకొని గనక వెళ్ళిపోయినప్పుడు దాన్ని బేస్ చేసుకొని కూడా మీరు డైవర్స్ పొందే అవకాశం ఉంటుంది. సో, నెక్స్ట్ జనరల్‌గా ఏంటంటే ఈ డైవర్స్‌లో ఎన్ని రకాలుంటాయనేది చెప్తాను. అతి ముఖ్యమైనది 13 అంటే మ్యూచువల్ డైవర్స్. సో, మ్యూచువల్ డైవర్స్ ఎలా పొందాలి ఏంటనేది నెక్స్ట్ టాపిక్‌లో చెప్తా. కాకపోతే మ్యూచువల్ డైవర్స్ అనేది ఒకటి పొందే అవకాశం ఉంటుంది. తర్వాత కంటెస్ట్ డైవర్స్ అంటే మీ దగ్గర ఉన్న సరైన సాక్ష్యాధారాలను బేస్ చేసుకొని దాన్ని మీరు క్రూరత్వం గాని, నేను చెప్పిన ఏదైతే పాయింట్స్ ఉన్నాయో వ్యభిచారం గాని, డిజార్షన్ గ్రౌండ్ గాని ఇవన్నీ కూడా బేస్ చేసుకుంటూ దాన్ని కంటెస్ట్‌గా మనం ఫైల్ చేసినప్పుడు కోర్ట్ వారు దాన్ని విచారించి అది అయితే కంటెస్ట్ డైవర్స్ అనేది చాలా టైం పడుతుంది. 1 ఇయర్ పట్టొచ్చు, 2 ఇయర్స్ పట్టొచ్చు.
సో ఆ సందర్భంలో కొంచెం టైం పడుతుంది. పట్టిన సందర్భంలో కంటెస్ట్ డైవర్స్ అనేది కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు. చాలామందికి ఆ అపోహ ఉంది. ఏవండీ పురుషులు గనక ముందు డైవర్స్ ఫైల్ చేస్తే మనం ఎక్కువ భరణం చెల్లించాలంట. లేకపోతే మనం ఫైల్ చేసే రైట్ ఉండదు. ఆడవాళ్ళు ఫైల్ చేసేది అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలంట అని మా దగ్గరికొచ్చి అడుగుతుంటారు. అయన్నీ అపోహలు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే మీరు ఎప్పుడైనా సరే మీరు డైవర్స్ ఫైల్ చేసుకోవచ్చు. వాళ్ళే వేస్తారని చెప్పి మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళ కోసం మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. చాలామందికి అపోహలు చాలా నడుస్తా ఉంటాయి. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉండి వెంటనే మనకు వద్దు అనుకున్నప్పుడు మీరు ఆటోమేటిక్‌గా మీరు డైవర్స్ ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని కంటెస్ట్ డైవర్స్ అంటారు. కాకపోతే మన భారతదేశంలో జ్యుడిషియల్ వ్యవస్థ వల్ల కొంచెం సమయం అనేది పడతా ఉంటది. ఇంకొకటేంటంటే ఎక్స్ పార్టీ డైవర్స్. అంటే మీరు కంటెస్ట్ డైవర్స్ కింద ఒక ఫైల్ చేశారు. ఫైల్ చేసే సందర్భంలో ఒక వ్యక్తి గనక కోర్ట్‌కి గనక రాకపోతే ఆటోమేటిక్‌గా ఎక్స్ పార్టీ డైవర్స్ అనేవి వచ్చే అవకాశం. సో, ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగానే క్రుయాలిటీ గ్రౌండ్‌కి సంబంధించి అనేక రకాల జడ్జిమెంట్స్ అనేవి ఈరోజు మనకి కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా భార్య, భర్తల మధ్య సెక్సువల్‌గా గనక రిలేషన్ లేకపోతే, భార్య గాని, భర్త గాని సెక్సువల్‌గా సహకరించకపోతే, అది బేస్ చేసుకొని గూడా క్రుయాలిటీ గ్రౌండ్ కింద పిటిషన్ ఫైల్ చేసుకునే అవకాశం ఉంది. ఇదే కాకుండా భార్య సింధూరం పెట్టుకోకపోయినా, అంటే జనరల్‌గా హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక హిందూ స్త్రీ ఎవరైతే ఉన్నారో, వారు గనక హిందూ సాంప్రదాయం ప్రకారం గనక నడుచుకోకుండా, తాళిబొట్టు ధరించకపోయినా, అలాగే సింధూరం ధరించకపోయినా, అలాగే హిందూకు సంబంధించిన పూజలు ఏవైతే ఉన్నాయో, ఆ పూజలు గాని, అవలాంటివి గాని అటెండ్ కాకపోయినా, ఇవన్నీ కూడా హిందూ సాంప్రదాయాల్ని ఎవరైతే వాళ్ళు పట్టించుకోకపోయినట్లయితే, అది కూడా క్రుయాలిటీ కింద వస్తుందని చెప్పి అనేక రకాల జడ్జిమెంట్స్ చెప్పడం జరిగింది. అలాగే భార్య వ్యభిచారము చేస్తూ భర్తను గనక అనుమానించినట్లయితే, కాదు కాదు నువ్వే వ్యభిచారం చేస్తున్నావు, నువ్వే అడల్టరీ చేస్తున్నావు అని చెప్పి భర్తను గనక అనుమానించి, అతనికి సంబంధించిన ఏదైతే ఈ అనుమానంతో ఫోన్ చెక్ చేయటం గాని, అతని యొక్క పర్సనల్ సంబంధించిన డేటాస్ అన్నీ చేయటం గాని, అలాగే భర్త గర్ల్ ఫ్రెండ్ అంటే ఉదాహరణకి ఒక భర్తకు సంబంధించిన ఎవరన్నా ఫ్రెండ్స్ గాని, కొలీగ్స్ గాని ఉన్నప్పుడు వారికి ఫోన్ చేసి నా భర్తతో నువ్వు ఉన్నావా? లేకపోతే నా భర్తతో నువ్వు ఇలా చేశావా? అని వాళ్ళని బెదిరించటం, వాళ్ళని అడగటం గాని, ఇవన్నీ కూడా క్రుయల్టీ కింద వస్తాయి. ఇదే కాకుండా తల్లిదండ్రులను వదిలేసి రమ్మని చెప్పడం. ఒక భార్య భర్తని నువ్వు తల్లిదండ్రులను వదిలేసి మనం విడిగా ఉందాం, వేరు కాపురం పెడదాము, మన వల్ల కాదు అని చెప్పి భర్తని రోజు గనక ఫోర్స్‌ఫుల్ చేసినట్లయితే అది కూడా క్రుయాలిటీ కింద వస్తుందని చెప్పి అనేక రకాల జడ్జిమెంట్‌లు చెప్పడం జరిగింది. మేము ఒక సందర్భంలో చెప్తాను. కొన్ని సందర్భాల్లో ఏమైందంటే, ఒక భార్య ఏం చేసింది, భర్తకి శ్మశానంలో ఉన్న బూడిద తీసుకొచ్చి పాలల్లో కలిపిచ్చేది. అతనికేదో తేడా వచ్చింది. సో, ఏంటిది ఇలా ఉంది అని చెప్పేసి అతను చెక్ చేస్తే తెరగా చూస్తే అది శ్మశానంలో బూడిద తీసుకురావడం జరిగింది. సో, ఇట్ లీడ్స్ టు క్రుయాలిటీ గ్రౌండ్. సో, ఈ క్రుయాలిటీ గ్రౌండ్‌కి సంబంధించి అనేక రకాల మనకి జడ్జిమెంట్‌లున్నాయి. సో, నెక్స్ట్ ఎపిసోడ్‌లో దీనికి సంబంధించి ఫాస్ట్‌గా డైవర్స్ ఎలా పొందాలి, ఏంటి అనేది దాని మీద నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. థాంక్ యూ. నమస్తే. జై హింద్.